నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మా అనుదిన ప్రార్థన అనే కార్యక్రమాన్ని చూస్తూ మీ అందరూ కూడా ఈ వాక్యం ద్వారా బలపడుతున్నారని ప్రభు నామములో మేము నమ్ముతా ఉన్నాము. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతిరోజు ఒక విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మా వరకు మేమైతే ప్రతిరోజు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము ఎంతగానో బలపరచబడతా ఉంటున్నాం. స్త్రీలారా, ప్రతి ఒక్కరూ కూడా మీ ఉదయకాలంలో లేచి మీ పడగల మీద నుంచి దిగి ప్రభువుని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబం కొరకు, మీ భర్త కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నారా? లేవడంతోనే పని చేయడం కాదు, ప్రభువుని మొదట స్తుతించి తర్వాత మీ పనులు ప్రారంభించండి. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన ఆలోచన చేయకుండా, వ్యర్థమైన సంభాషణ దగ్గర మీరు కూర్చోకుండా ప్రతి ఒక్కరు కూడా మీ నాలుకను కాచుకోవాలని ప్రభు నామములో తెలియపరుస్తా ఉన్నాం. చూడండి, ఈ లేఖనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నాలుక చిన్న అవయవమైనప్పటికీ బహుగా అదిరిపడును అంటే కింద ఫుట్నోట్లో చేదైనా అనేది ఉంది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నిజంగానే కనుక ఒక చిన్న నువ్వు అడవిలో కనుక మనం వెలిగించి వేస్తే కనుక అడవంతా కొద్ది కొద్దిగా తగలబడతా ఉంటది. ఈ దినాల్లో కూడా కొంతమంది వ్యక్తులు వారి మాటల ద్వారా ఎంతో మంది కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఏదైనా ఒక బాధలో లేదా ఒక సమస్యలో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఓదార్చే మాటలు చెప్పకుండా వ్యర్థమైన మాటలు చెప్పి వారి కుటుంబంలో ఇంకా సమాధానం లేకుండా చేస్తూ ఉన్నారు. అటు వాటికి మీరు అవకాశం ఇవ్వకుండా మీ నాలుకను, మీ మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా, ప్రతిరోజు కూడా అనుదిన ప్రార్థన అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో ఒకరోజు ఒక విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నాము. మేమైతే ఎంతో ఆదరించబడతా ఉన్నామని అనేక మంది ఫోన్లు చేసి ప్రభా తెలియపరుస్తూ ఉన్నారు. ఇవి మా మాటలు కాదు, నీ మాటలుగా వాళ్ళు తెలుసుకుని ప్రభా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఇది నాకు మీరు మాట్లాడిన మాటను బట్టి ఎంతో మంది ప్రభా మనుషులు వారి మాటల చేత అనేక కుటుంబాలని ప్రభా గాయపరుస్తూ ఉన్నారు, అనేక హృదయాల్ని వారి మనస్సుల్ని గాయపరుస్తూ ఉన్నారు. అట్టి రీతిగా వాళ్ళు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా అయ్యా మంచి మాటలు పలకడానికి వారి నాలుగును సరిచేసుకుని కృపను దయచేయండి. అయ్యా పరిశుద్ధాత్మదేవ, అయ్యా లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి సత్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచయను ఇంక నువ్వు నానాటికి అభివృద్ధి చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.